ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ రిటైర్డ్ తెలంగాణ వైస్ ఛాన్సలర్ ట్రిపుల్ బాసరా, కమిషనర్ ఎడ్యుకేషన్ ఆదిలాబాద్ కలెక్టర్ డాక్టర్ ఏ అశోక్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఈ మధ్యకాలంలో కొన్ని వింటున్నాము, గత వారం నుంచి ఏ వస్తే అంతా అసలు మారిపోతుంది, జాబ్స్ పోతున్నాయి, ఆల్రెడీ పోయాయి కూడా చాలా కంపెనీస్ వరకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కానీ, ఒరాకిల్ కానీ, టీసీఎస్ కానీ, మీకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వచ్చే వార్త ఏంటంటే ఏఐ వల్ల ఏం ఉపయోగం లేదు, దానివల్ల చాలా ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోతున్నాయి, 95% ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి, పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నవి అని చెప్పి ఒక టాక్ అయితే వస్తుంది. మరి అది నిజమే అంటారా? ఏఐ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అంటారా? మరి ఒక పక్కన చూస్తే ఏఐ వల్ల అప్డేట్ అవ్వండి బాగా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, ఏఐ అసలు ఏమీ లేదు తుస్సు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేం చెప్తారు? మీరు అడిగిన ప్రశ్న చాలా రెలవెంట్ గా ఉంది. ఈ రోజుల్లో MIT రిపోర్ట్ అని ఒకటి వచ్చింది. అలాగే శామ్ ఆల్ట్మన్, ఎవరైతే GPT సృష్టికర్త ఉన్నారు, వారు కూడా ఒక రిపోర్ట్లో ఇది ఒక బబుల్ లాంటిది అని కూడా అనడం జరిగింది. తర్వాత MIT రిపోర్ట్లో ఏమన్నారంటే 5% మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు బాగా చేస్తున్నారు. మిగతా 95% మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్సో మేక్ మనీ, రెవెన్యూ అని చెప్పారు. సో మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్, అది అలాంటి రిపోర్టు ఉంది. అలా ఇదొక గాలి బుడగన, ఇస్ ఇట్ అ బబుల్ అని అన్నారు. ఇప్పుడు 2000లో చూసుకుంటే కనుక ఇంటర్నెట్ రాకముందు కూడా ఇలాంటి bubble.com అని ఉండేది, .bubble.com. అయితే అలాగే అని ఇప్పుడు కూడా దానితో పోలుస్తున్నారు. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ ప్రూవెన్ అయిపోయింది, ఏఐ ఆల్రెడీ రంగంలో వచ్చింది, అప్పుడు రాలేదు ఇంకా అప్పటికి. అయితే దీంట్లో ఏమవుతుందంటే టెక్నాలజీ ఈజ్ గుడ్, బట్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఓవర్ వాల్యూ చేస్తున్నారు. ఇంకోటి, ఎక్కడైతే ఇప్పుడు ఎవరైతే టెక్నాలజీ మార్చుకొని అడాప్ట్ అయిన వాళ్ళు ఉన్నారో, వారితో ప్రయాణం చేశారో వాళ్ళు గ్రో అయ్యారు. ఉదాహరణకి ఇప్పుడు జాయింట్స్ ఎవరు? మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, అజూర్, తర్వాత ఎన్విడియా అంటారు. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఒక్కొక్కరి జాయింట్స్గా ఎదిగాయి. ఎందుకంటే వారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వారిని మార్చుకున్నారు, వారి దాంట్లో ఇంటిగ్రేట్ చేసుకున్నారు అండ్ ఆల్సో అడాప్ట్ చేసుకున్నారు. అండ్ దేర్ ఫోర్ ఇంకోటి ఏంటంటే ఈ ఓవర్ వాల్యుయేషన్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, అది బిజినెస్ స్ట్రాటజీ. మార్కెటింగ్ స్ట్రాటజీ, టెక్నాలజీ రెండు వేరు విషయాలు. ఏఐ ప్రూవెన్ టెక్నాలజీ, ఏఐలో మోసం లేదు, ఏఐ విల్ డెలివర్ ద గూడ్స్. దాన్ని కొన్నిసార్లు మార్కెట్లో దానికి ఓవర్ వాల్యుయేషన్ చేయడము, ఓవర్ ఎస్టిమేట్ చేయడం, కొంచెం హైప్ ఎక్కువ బిల్డప్ చేయడం జరిగి ఉండవచ్చు. కానీ ప్రూవెన్ టెక్నాలజీ కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని మనం తప్పకుండా నమ్మవచ్చు ఏఐని. ఎందుకంటే ఏ ఆల్రెడీ డెలివర్ చేస్తుంది, ఏ ఏజెంట్స్ వచ్చాయి, ఇప్పుడు మనుషులు చేసే పనులు అవన్నీ కూడా అన్ని చురుకుగా చేయగలుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏఐఐ స్టేజ్లో ఉన్నాము, త్వరలో AGI స్టేజ్, అంటే మనిషి చేయగలిగిన ప్రతి కార్యక్రమం చేయగలుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఓన్లీ కార్ నడపమంటే నడుపుతుంది, చెస్ ఆడమంటే ఓడించేస్తుంది వరల్డ్ చెస్ ఛాంపియన్ని. ఒక్క యాక్టివిటీలో ఒక ఎక్స్పర్ట్గా బిహేవ్ చేస్తుంది. కొన్ని రోజుల్లో AGI అనేది రాబోతుంది, 2025 నుంచి 30 వరకు ఏదో టైంలో వచ్చేస్తుందని అనుకుంటున్నారు. ఇంకా త్వరగా కూడా రావచ్చని అనుకుంటున్నారు, అంటే 26, 27 అని. దాన్ని అటువంటిప్పుడు AI విల్ థింక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ విధంగా ఆల్రెడీ ఇట్ హెస్ డిస్ప్లేస్డ్ జాబ్స్. అంటే ఇది ప్రూఫ్ ఉంది, టెక్నాలజీ ప్రూవ్డ్, అన్ని రంగాల్లోనూ ఉంటుంది. అన్ని రంగాల్లోనూ ఆ ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ, ఎఫికసీ అండ్ ఆల్సో ది టైమ్ సేవింగ్, లో కాస్ట్ అండ్ హై రిటర్న్స్ అవేవి అన్ని టెక్నాలజీ ప్రూవ్ చేయండి. కొన్ని స్టార్టప్స్ వల్ల, తర్వాత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్, R&Dలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఎక్కువగా వాళ్ళు ఎస్టిమేట్ చేయడం వల్ల అవి కొన్ని అనుకున్న ఫలితాలు అందించలేకపోయాయి. అంతేగాని అది ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ ద టెక్నాలజీ, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. సో కాబట్టి ఏఐ ప్రూవెన్ టెక్నాలజీ, ఏఐ ఇస్ డూయింగ్. ఏఐ హెల్త్ కేర్లో చూసుకుంటే క్యాన్సర్ కూడా జయించే ఉన్నది, లాంజివిటీ, మన మనిషి జీవితాన్ని కూడా పొడిగించేలాగా ఉంది. ఎన్నో మనిషికి ఇబ్బందికరమైన వ్యాధులన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. తర్వాత అర్లీ డయాగ్నోసిస్ చేసి ముందే పసిగట్టి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది. సో ఇలాంటి మనిషి కూడా సక్సీడ్ కాని చోట, డాక్టర్స్ కూడా చేయని చోట రోబోటిక్ సర్జరీ వచ్చింది. అది ఇంకా చాలా బాగా చేస్తుంది మనిషికి, అంటే సర్జన్కి చాలా దోహదం చేస్తూ
పేషెంట్కి చాలా మంచి ఉపయోగపరంగా సులువుకరంగా తర్వాత లాభదాయకంగా హెల్త్ పొడిగింపు లాగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ టెక్నాలజీ ప్రూవ్ కాకపోతే కొన్ని అయితే ఇప్పుడు ఈ జైంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు? ఎన్విడియా వాళ్ళు చేస్తున్న చిప్ ప్రపంచంలోనే పెద్దది, ఇంకా అంతకంటే గొప్పదేం లేదు. మరి వాళ్ళందరూ నిలదొక్కున్నారు కాబట్టి వచ్చారు. సో ఓవర్ ఈజ్ ఏబుల్ టు అడాప్ట్ టు ద వర్క్, స్మూత్ వర్క్ ఫ్లో ఛానల్ అంటారు దాన్ని, ఇంటిగ్రేషన్ అని ఇంకోటి అంటారండి, అడాప్టేషన్ ఆఫ్ ద టెక్నాలజీ అంటారు అలా. సో R&D మార్కెటింగ్లో, R&Dలో తర్వాత స్టార్టప్స్లో కొన్ని నష్టాలు జరిగిన మాట వాస్తవమే. అది MIT రిపోర్ట్ చూస్తుంది. ఇది ఇనిషియల్గా ఎక్కడైనా కొన్ని చోట్ల ఇది జరిగే ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ బబుల్. ఇట్ ఈస్ టెక్నాలజీ సౌండ్, టెస్టెడ్, ప్రూవెన్, హియర్ కమ్ టు స్టే అండ్ వీ కెన్ నాట్ ఇగ్నోర్ ఇట్ అండ్ వీఆర్ విల్లీ డిపెండింగ్ ఆన్ ఇట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మన మానవాళి కృత్రిమ మేధస్సు మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది, తమ మేధస్సు కంటే కృత్రిమ మేధస్సు మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది. ఆల్ యాక్టివిటీస్ ఆర్ బీన్ డన్. ఒకప్పుడు ఆటోమేటెడ్ టాస్క్ అన్నారు, ఇప్పుడు క్రియేటివిటీ అదే చేస్తుంది. బ్లూ కాలర్ జాబ్ని రిప్లేస్ చేస్తుంది, వైట్ కాలర్ జాబ్ని రిప్లేస్ చేస్తుంది, క్రియేటివిటీని రిప్లేస్ చేస్తుంది. కాబట్టి దిస్ ఏ ఇస్ అ ప్రూవెన్ టెక్నాలజీ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ సమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల ఓవర్ హైప్ చేయడం వల్ల R&D రంగంలో తర్వాత స్టార్టప్స్లలో ఫెయిలియర్ అనేది జరిగినందుకు రిటర్న్స్ రాలేదు మాట వాస్తవమైన ఈ టెక్నాలజీని మనం తప్పకుండా నమ్మవచ్చు, దీని మీద ట్రస్ట్ చేయవచ్చు. రాబోయే రోజుల్లో మన జీవితాన్ని కూడా ఎంతో సులువుకరంగా, తర్వాత లాభదాయకంగా, తర్వాత మంచి కంఫర్టబుల్గా చేసేదానికి దోహదం చేస్తుంది. సార్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్. అయితే ఇప్పుడు AI వల్ల IT సెక్టర్కి ఏమి ప్రాబ్లం లేదనుకోవచ్చు అంటారా? IT సెక్టర్కి చాలా ప్రాబ్లం ఉంది. అదే అందుకనే AI ఆల్రెడీ ప్రూవ్డ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 84 million జాబ్స్ విల్ బి లాస్ట్ బై 2030 అన్నారు. అండ్ అబౌట్ 97 million జాబ్స్ విల్ బి క్రియేటెడ్. అది క్రియేషన్ వల్ల టైం పడుతుంది, కానీ పోయే జాబ్స్ మాత్రం పోతున్నాయి. సో ఇందులో అందరూ ఏమనుకున్నారంటే రెపిటేటివ్ టాస్క్ మాత్రమే చిన్న తరహా జాబ్లు పోతాయి అనుకున్నారు, బ్లూ కాలర్ అంటారు వాటిని. కానీ అదే కాకుండా వైట్ కాలర్ కూడా పోతున్నాయి. ఇంకోటి మిడ్ లెవెల్, ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బీటెక్ చేసి ఐటీలో వెళ్ళి వాళ్ళ ఎంట్రీ జాబ్స్ కూడా మొన్న TCSలో వెళ్ళిపోయారు, మైక్రోసాఫ్ట్లో కూడా పోయారు. అట్లాగే మిడిల్ లెవెల్ కూడా పోతున్నాయి, సీనియర్ లెవెల్ కూడా పోతున్నాయి. ఎందుకనంటే whoever are not able to adapt to AI is losing the job. AI will not replace those who know AI. AI will replace those who do not know AI. కాబట్టి ఏఐతో కలిసి ప్రయాణం చేయాలి, ఏఐతో కొలాబరేట్ చేయాలి. AI ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు కలిసి ప్రయాణం చేయాలి. AI వర్సెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కాదు, HI వర్సెస్ AI కాదు, HI ప్లస్ AI. అది కూడా ఉండాలి. అలాంగ్ సైడ్ దాంతో పాటు మనం ప్రయాణించాలి, దాన్ని మనం కొలాబరేట్ చేయాలి. అప్పుడైతేనే మనం మన జీవితాలు బాగు చేసుకోవచ్చు, మెరుగు చేసుకోవచ్చు, ఈ సమాజం ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు, హెల్త్ పెంచుకోవచ్చు, ఇంకా ఇతర రంగాల్లో కూడా మంచి అభివృద్ధి సాధించవచ్చు. థ్యాంక్ యూ సార్.